గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమేనీ మరణించిన 3 నెలల తర్వాత ఇరాన్ తన అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించడానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఒక ప్రణాళిక కూడా వేసింది ఇరాన్. అమెరికా ఇజ్రాయెల్తో జరిగినటువంటి యుద్ధం కారణంగా ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చినటువంటి అలీ ఖమేనీ అంత్యక్రియలు, అంతిమ సంస్కారాలను ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఎత్తున నిర్వహించేందుకు ఇరాన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని అధికారిక మీడియా నిన్న వెల్లడించింది. 3 దశాబ్దాలకు పైగా ఇస్లామిక్ రిపబ్లిక్ను ఏకఛత్రాధిపత్యంగా నడిపించినటువంటి అయతుల్లా అలీ ఖమేనీ అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపినటువంటి మొదటి విడత వైమానిక దాడుల్లో మరణించారు. అంటే ఫిబ్రవరి 28వ తేదీన మొట్టమొదటి రోజునే ఆయన మరణించారు. ఆ దాడుల అనంతరం ఇరు పక్షాల మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం రాజుకుంది. గత ఏప్రిల్ నెలలో ఖమేనీకి నివాళులు అర్పిస్తూ ఒక స్మారక కార్యక్రమాన్ని నిర్వహించినప్పటికీ యుద్ధ వాతావరణం కారణంగా అప్పట్లో అధికారికంగా ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించలేదు. ఈ దాడుల్లోనే ఖమేనీ కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డారని వార్తలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఆయన్ను ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా ఎన్నుకుంది. ముస్తఫా ఖమేనీ, అయతుల్లా అలీ ఖమేనీ రెండవ కుమారుడు ఇప్పుడు ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్గా ఉన్నారు. అయితే పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటికీ ముస్తఫా ఖమేనీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బహిరంగంగా ప్రజల ముందుకు రాలేదు. ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఖచ్చితమైనటువంటి ఒక తేదీ మీద ఇప్పటికీ స్పష్టత రానప్పటికీ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయడానికి ఒక ప్రత్యేక ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టుగా ఇరాన్ స్టేట్ టీవీ ప్రకటించింది. ఇస్లామిక్ ప్రపంచానికి సంబంధించి టెహ్రాన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ అధినేత మెహసిన్ మహ్మదీని ఉటంకిస్తూ ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, భద్రతా విభాగాలు ఈ అంతిమ యాత్రకు సంబంధించినటువంటి ప్రణాళికలు, ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాయి. ప్రస్తుతం ఇరాన్ అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే ఈ మహా అంతిమ యాత్రను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టుగా మెహసిన్ మహ్మదీ తెలిపారు. ఈ చారిత్రక కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు, ప్రపంచ దేశాల ప్రతినిధులు తరలివచ్చే అవకాశం ఉందని, అందువల్ల కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టుగా ఇరాన్ తెలిపింది. గత ఏప్రిల్ నుంచి ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ యుద్ధాన్ని పూర్తిగా ముగించే శాంతి ఒప్పందం మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. ఇలాంటి ఉద్రిక్తతల నడుమ ఇరాన్ తన సర్వోన్నత నాయకుడికి తుది వీడ్కోలు పలకడానికి సిద్ధమవుతోంది. అది కూడా 90 రోజుల తర్వాత ఇప్పుడు అది అంతర్జాతీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఖమేనీ మరణానికి సంబంధించి ఫిబ్రవరి 28న ఆయన ఉన్నటువంటి భవనం మీద దాడి చేయడానికి కొన్ని నెలల ముందే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సహకారంతో అమెరికా నిఘా సంస్థ CIA నిఘా పెట్టింది. ఖమేనీ ప్రతి కదలికపై పక్కాగా సమాచారం సేకరించి దాడి చేసి అతన్ని చంపేశాయి. ఈ దాడిలో ఇజ్రాయెల్ పదుల సంఖ్యలో బాంబులతో విడుచుకుపడింది. అదే సమయంలో టెక్నాలజీని ఉపయోగించింది అమెరికా. అత్యాధునిక ఆంథ్రోపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో వినియోగించింది. ఖమేనీ నివాసం ఉండే లీడర్షిప్ హౌస్ ను, దాని సమీపంలో 30 బాంబులతో ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు దాడులకు దిగినట్టుగా వాల్ స్ట్రీట్ జర్నల్ అప్పుడే తెలిపింది. ఇరాన్ ఆర్మీ, ప్రభుత్వ పెద్దల సంయుక్త సమావేశం నిర్వహిస్తే దాడి చేసి అందరినీ ఒకేసారి మట్టు పెట్టాలని అమెరికా వేచి చూసింది. శనివారం రోజున అంటే ఫిబ్రవరి 27న ఈ సమావేశాలు జరగనున్నట్టుగా అమెరికా ఇజ్రాయెల్కు సమాచారం అందింది. అయితే ఖమేనీ ఉండేటువంటి అడ్రస్ పక్కాగా దొరకకపోవడంతో అమెరికా ఇజ్రాయెల్ దళాలు దాడి చేసినటువంటి తొలి దాడిలోనే ఖమేనీని మట్టు పెట్టేలా ప్రణాళికలు వేశాయి. అందులో భాగంగా ఫిబ్రవరి 28నే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజాష్కియన్ను కూడా హతమార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడే ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆంథ్రోపిక్ క్లౌడ్ పని చేయడం ప్రారంభించింది. ఇరాన్పై అమెరికా దాడులు చేసినట్టుగా వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఆ తర్వాత ఆంథ్రోపిక్ AI టూల్స్ని అమెరికా ఫెడరల్ ఏజెన్సీలు వినియోగించడంపై ట్రంప్ సర్కార్ ఆంక్షలు విధించినట్టుగా తెలిసింది. అయినప్పటికీ ఇంటెలిజెన్స్ సహకారం, టార్గెట్లను గుర్తించడం, యుద్ధంలో పద్ధతులను అంచనా వేయడానికి పెంటగాన్ ఈ ఆంథ్రోపిక్ AIను ఉపయోగించింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో అమెరికా తన అడ్వాన్స్డ్ ఆయుధాలను ఉపయోగించినట్టుగా వార్ సెక్రటరీ పీటర్ హెగ్జెత్ తెలిపారు. స్టెల్త్ జెట్లు కూడా ఉన్నాయి అనేటువంటి మాట. దీంతో పాటుగా ఇప్పటి వరకు ఇరాన్ వాడుతున్న వస్తువులనే డ్రోన్లను కూడా ఈ దాడిలో అమెరికా
యుద్ధ రంగంలో ఉపయోగించింది. ఇరాన్ పరిసర స్థావరాల నుంచి అమెరికా హిమార్స్ రాకెట్లను ప్రయోగించింది. వీటితో పాటుగా దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించే ఆయుధాలను కూడా ఉపయోగించింది. అమెరికాలోని అరిజోనా ఫినిక్స్ చెందినటువంటి స్ప్రక్టావర్క్ తయారు చేసినటువంటి లో కాస్ట్ మ్యాండ్ అటాక్ సిస్టమ్ని ఈ దాడిలో ఉపయోగించినట్టుగా సమాచారం. ఒక్కో దాని విలువ $35,000. అదే సమయంలో అమెరికా నమ్మకమైనటువంటి ఆయుధం తొహాక్ క్షిపణులను కూడా ప్రయోగించింది. ఒక్కో మిసైల్ ఖరీదు $1.3 మిలియన్. అయితే ఇప్పటికి 3 నెలల తర్వాత అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు తుది వీడుకోలు పడకడానికి ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఏ ప్రాంతంలో జరగబోతోంది, ఎప్పుడు చేయబోతున్నారు, ఈ రెండు మాత్రం ఇప్పటికీ అఫీషియల్గా వెల్లడించలేదు. ఒకవేళ దాన్ని కనుక అఫీషియల్గా అనౌన్స్ చేసినట్టయితే ఆ ప్రాంతం మీదే మళ్ళీ అటాక్ చేస్తారు, అమెరికా ఇజ్రాయెల్ దాని మీద దృష్టి పెడతారు అనేటువంటి మాటతో ఇరాన్ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఒకవేళ అనౌన్స్ చేసినటువంటి ప్రాంతం కాకుండా, ఆ డేట్ కాకుండా ఇంకో ప్రాంతంలో ఇంకో రోజు కనుక అంత్యక్రియలు జరిపితే భారీ తుది వీడుకోలు ఇచ్చినట్టు కాదు. కాబట్టి దానికి సంబంధించి ఇరాన్ కూడా ఇప్పుడు చాలా సస్పెన్స్ని అయితే మెయింటైన్ చేస్తోంది. అమెరికా ఇజ్రాయెల్కు తెలియకూడదని, బట్ భారీ సంఖ్యలో అక్కడ ఇరాన్ ప్రజలు హాజరవుతారు అని అనుకున్నప్పుడు మొత్తం శాంతి ఒప్పందం కుదిరి యుద్ధం ఆగిపోయిన తర్వాత జరుపుతారు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఓవరాల్గా అయితే అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుపుతున్నప్పటికీ ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. 3 నెలలు గడిచాయి, ఈ 4వ నెల ఎంటర్ అయింది, బట్ ఇప్పటికీ ఆ స్టాండ్ స్టిల్ సిచ్యువేషనే ఉంది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.